వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పోలవరం గోదావరి వరద ఉధృతితో సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజలకు పిఠాపురం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అండగా నిలిచింది. గోదావరి వరద ఉధృతితో పెద్దవాగు ప్రాజెక్టు గండితో ఇక్కడి ప్రజలు సమస్తం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న పిఠాపురం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ బృందం పోలవరం ముంపు గ్రామాలకు చేరుకొని నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు, మెడికల్ కిట్లు అందజేశారు. వరద బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉమర్ అలీషా ట్రస్ట్ సేవలను పలువురు అభినందించారు. భుజం మీద పెట్టుకోవాలి. ఓకే మనకి ఐడెంటిఫై అయ్యేటట్టు పెట్టుకోండి. మళ్ళీ తీటాకి ఇబ్బంది అయిపోయి కలిసిపోతే ఇంకెవరు రండి, మీరు రండి. చదవండి, వరుస పెట్టి ఆ పేరు వాళ్ళు వస్తారు. ఏం పేరు? ఎవరి పేరు? పిఠాపురం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున ఈరోజు మనందరికీ తెలిసినటువంటి విషయమే, వరదల్లో భాగంగా పెదవాగు అది గట్టు తెగిపోవడం వల్ల ఈ గ్రామం ముఖ్యంగా చాలా వరకు కొట్టుకుపోవడం అనేది జరిగింది. ఇల్లులు కానీ లేకపోతే మేకలు కానీ కోళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఇంకా దయనీయంగా తయారైంది. కాబట్టి పిఠాపురం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ బియ్యము, నూనె, అలాగే బట్టలు, చిన్నపిల్లలకి బట్టలు కూడా, తర్వాత రగ్గులు, ఇటువంటి అనేక వస్తువులు సో ఈరోజు పంచడం అనేది జరుగుతుంది ట్రస్ట్ తరఫున. సో దాంట్లో ఆ ప్రోగ్రాంలో మేము పాల్గొనడం అనేది ఆనందంగా ఉంది. సో మేము ఐటీడీఏ తరఫున అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టరు. సో ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి చేయూతనిచ్చినట్టు అవుతుంది అనేది మా ఉద్దేశం. సో అందుకే వారితో పాటు మేము భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది.